హై వ్యూర్స్, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ టాపిక్ తీసుకుందామన్నా దానివల్ల నేను చిరాకు పడతాం కావచ్చు, లేదన్నప్పుడు కామెంట్లో కొంతమంది జాంబీల మీద పడతాం కావచ్చు, ఏముంట్లా. కానీ కొన్ని టాపిక్లు తీసుకోవాలి. ఎందుకంటే అమాయకులు న్యూట్రల్గా ఉన్నటువంటి కొంతమంది ఉంటారు. పాపం వాళ్ళకి అర్థం కాదు. అయ్యో పాపం జగన్ అంటారు, చిచ్చి చంద్రబాబు అంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఒక శవం కనపడగానే వచ్చేస్తాడు. ఇంకా అహోం 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 అంటూ వస్తాడు. అదో ఆనందం అసలు ఆ మనిషికి శవం కనపెడితే. మళ్ళీ వచ్చినప్పుడు చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. అదేంటో అర్థం కాదు. సరే, ఆ మనిషికి బాధైనా సంతోషమైన దుఃఖమైన ఏదైనా నవ్వటం మాత్రం దేవుడు నేర్పాడా, వాళ్ళ నాన్న నేర్పాడో, వాళ్ళ టీచర్ నేర్పాడు, నాకు అర్థం కావట్లా. సరే, సెపరేట్ వీడియో. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చేసి, ఇప్పుడు శవరాజకం చేయడానికి వచ్చేటప్పుడైనా కొంచెం లెక్కలు నేర్పండి ఆయనకి. ఆయనకి ఎటు రావు. ఆయన అసలు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మరి ఒకటో తర్వాత చదివి ఆపేశాడు, లేదన్నప్పుడు ఏం చదివాడు ఏంటి మరి ఆయనే తిప్పాలి. విషయం ఏంటి? ఇప్పుడు మన సింహాచలంలో గోడ ఏదైతే ఉందో ఐఎమ్ షూర్ అందులో భారీ అవినీతి జరిగింది. దానికి కీలకమైనటువంటి ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అతను ఇక్కడ దోషి. దీని వెనక ఎవరున్నారేంటి? కావాలని వాంటెడ్గా ఇలా కట్టి ప్రభుత్వం మీద బురదటానికి ట్రై చేశారా, లేదన్నప్పుడు డబ్బులు కకృతిపడి ఇలా చేశారా? అవన్నీ విచారణలో తేల్తాయి. ఖచ్చితంగా తప్పైతే జరిగింది, నో డౌట్. అసలు వీడియో కూడా అటాచ్ చేస్తాను చూడండి. నైట్ పెడుతున్నా అంతే. నవ్వుకోండి, పడుకోండి. మైండ్లోకి ఎట్టి పరిస్థితులు కూడా పాపం జగన్ అన్న వేళ రానియొద్దు. మైండ్లోకి ఎట్టి పరిస్థితులు కూడా కూటమి ప్రభుత్వం ఏదో తప్పు చేస్తున్న వేళ రానియొద్దు. అన్నింటికి మించి శవం కనిపిస్తే జగన్ అక్కడ కనిపిస్తున్నటువంటి నిజాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఏంటి 20 మీటర్లు గోడ అన్నాడు పొడుగు. సరే, అడుగులు అన్నప్పుడు ఎన్ని? 66, 65, 20 మీటర్లు అన్నప్పుడు ఎంత వచ్చింది ఏంటి అన్నది ఈ మనిషికి తెలియకుండా ఎందుకు లేని పంతాలు నొప్పి? 70 అడుగులు పొడవు అంటే అయిపోయా, 10 అడుగులు ఎత్తు అంటే అయిపోయా. విజ్ఞాన ప్రదర్శన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అందరికి తెలియాలి కదా. మరలా చెప్తున్నా, ఈ వీడియోకి ఉపయోగం ఏమీ లేదు. నేను మరలా చెప్పేది ఏంటంటే, శవం కనిపిస్తే ఆ మనిషి చేసే రాజకీయం అనేది ఉంటుంది, దానికి అసలు అంతు పొంతు ఉండదు. నోటికి వచ్చిందే మాట, ముక్కు వచ్చిందే చీవుడి, స్క్రిప్ట్ లేదు ఉంటే అదే. ఆ స్క్రిప్ట్లో ఉన్నది కూడా నేను చూడడు సరిగా, సొంతంగా చెప్తాను ట్రై చేస్తాడు, బట్ రాదు. ఎంత? 20 మీటర్లు అంటే ఎంత? 60, 66, 70 అడుగులు పొడవు ఏంటి, 10 అడుగులు ఎత్తున్న గోడ. ఇప్పటికిప్పుడు అసలు ఎందుకు కట్టారు? అది సరిగ్గా క్యూరింగ్ కూడా కాలేదు, అందులో అవినీతి జరిగింది, గోడ కూలింది, ఇంతమంది చనిపోయారు, ప్రభుత్వం దీని మీద కమిటీ వేయాలి, లెక్కలు తేల్చాలి అని అంటే అయిపోదును. తడబాటు ఏంటో, హడావుడు ఏంటో, అసలు ఆ మనిషి ఏంటో మరలా చెప్తున్నా కదా. నేను ఈ వీడియోకి ఇంట్రెస్ట్ ఒకే ఒకటి, శవరాజకీయం చేసే ముందు ఒకవేళ అందులో లెక్కలు ఉంటే ఆ లెక్కలు కొంచెం చూసుకొని రావాలా. ఇప్పుడు నేను చెప్తున్నాడు కదా, 70 అడుగులు అంటే ఎంత వచ్చింది ఏంటి అన్నప్పుడు 21 మీటర్ల చిల్లర వచ్చింది. వెనకాల అటాచ్ చేసాను చూడండి. 1 ఇంచి వచ్చేసి 2.54 సెంటీమీటర్లు, అంటే 1 అంగుళం వచ్చేసి 2.54 సెంటీమీటర్లు. 100 సెంటీమీటర్లు అంటే 1 మీటరు. ఓకే, పక్కన పెడదాం. దెన్ 2.54 × 12 వేయండి, ఎంత వస్తుంది చూడండి. అది 1 అడుగు. అది × 70 వేయండి, అది వచ్చేసి 70 అడుగులు అన్నట్టు. అది ఆ లెక్క. మీటర్ల పొడుగు కూడా అంటే 60, 66, 60, 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ 20 మీటర్ల పొడుగు గోడ అంటే 60, 66, 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు. దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు. నాకు అర్థం కాలేదు సార్.